హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు అయిపోయింది. ఈ 2.5 నెలల తర్వాత మొత్తం కసరత్తు అనంతరము నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఈ భర్తీ కార్యక్రమంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మొదటి దశలో నామినేటెడ్ పోస్టులు, కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులని త్వరలోనే ప్రకటించబోతున్నారు అనేటువంటిది. ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ ఏ రేషియోలో ఈ నామినేటెడ్ పోస్టులు పంచుకోవాలి అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు ఫలానా వాళ్ళకి ఇస్తున్నారు, ఫలానా పోస్టు ఫలానా వాళ్ళకి అనేటువంటిది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు అఫీషియల్గా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒక అధికారికమైనటువంటి ప్రకటన అయితే చేయలే. ఈ వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశం ఉండొచ్చు అనేటువంటిది ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి సరైన గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ప్రకటించున్నారు. అయితే నామినేటెడ్ పోస్టులు ఎవరిని వరించబోతున్నాయి, ఏ పోస్టులకు ఎవరు వస్తున్నారు, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లిస్టులకు సంబంధించి వీటిల్లో వాస్తవం ఎంత అనేటువంటిది అయితే అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. కానీ ఈ పేర్లు ఖచ్చితంగా ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది. ఆ లిస్టు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల లిస్టు ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను ఒకసారి చెప్తాను. 1-2 రోజుల్లో బహుశా అఫీషియల్గా రావచ్చు. అప్పటి వరకు వీటిని కన్ఫామ్ అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాస్తవ దగ్గరగానే ఉంది ఈ లిస్ట్ అయితే మాత్రం. ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది మీకు వివరిస్తాం సింపుల్గా. టీటీడీ చైర్మన్గా TV5 న్యూస్ ఛానల్ అధినేత బిఆర్ నాయుడు, ఏపీఐఐసి చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, శాప్ చైర్మన్గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్గా రెడ్డి వాణి, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేలాయపాలెం విజయ్ కుమార్, ఈయన కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా గంపా కృష్ణ, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు. ఈయన ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేశాడు, అది కూడా రాలేదు. ఇప్పుడు ఆయనకి ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తారు అనేటువంటిది చర్చ. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏపీలో మరి ఈ పోస్టు బహుశా బీజేపీకి ఇస్తే ఇవ్వచ్చాము. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా షేక్ రియాజ్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా బొబ్బూరి వెంగళరావు. ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈయన మీద కేసులు అవి కూడా నమోదై అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఏపీ గ్రానైట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బండ్రెడ్డి రామకృష్ణ, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్గా పాతూరు నాగభూషణం, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నిమ్మల కృష్ణప్ప, మాజీ మంత్రి ఈయన తెలుగుదేశం నాయకులు, ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా అనిమిని రవి నాయుడు, ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్గా రాయపాటి అరుణ. రాయపాటి అరుణ అమరావతి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. మరి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఇవ్వచ్చాము. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కూడా సీటు కోసం ఆశించారు. బహుశా సత్తెనపల్లిలో గుంటూరు 2కు సంబంధించి వాళ్ళకి అవకాశం రాలేదు. తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి, నెడ్ క్యాప్ చైర్మన్గా ఉక్కు ప్రవీణ్ రెడ్డి, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా యాక్టర్ పృథ్వీ. ఇది మరి ఎంత మేరకు నిజం అనేటువంటి తెలియదు. ఈ మధ్యకాలంలో ఒక చర్చ జరిగింది. ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాగేంద్ర బాబుకి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద
పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర. ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు అనేటువంటిది ఒక చర్చ జరిగింది. ఎందుకంటే నాగేంద్రబాబుకి అనకాపల్లి ఎంపీ సీట్ అన్నారు, అది కూడా కాలేదు, అది బీజేపీకి ఇచ్చారు. ఆ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ అని కూడా ఒక చర్చ జరిగింది. అవి కూడా మరి బహుశా వేరే వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి అంశం. టీటీడీ చైర్మన్ అడగలేదని పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అని కూడా ఒక చర్చ జరిగింది నాగేంద్రబాబు విషయంలో. మరి అవేం కావు అని ఇప్పుడు అసలు నాగేంద్రబాబు పేరే లేదు దీంట్లో. అయితే ఈ యాక్టర్ పృథ్వీ ఈయన జనసేన పార్టీలో చేరారు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఛానళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈయన నామినేటెడ్ పోస్టులో ఉండి అనేకమైన కొన్ని ఆరోపణల నేపథ్యంలో నాకు అంతర్గతంగా పార్టీలో ఉండేటువంటి కుమ్ములాటల నేపథ్యంలో కుట్ర చేసి నా మీదకి ఇచ్చేశారు, నన్ను బయటికి పంపించారు నా వాదన వినకుండాని. ఎన్నికల సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన తరఫున చాలా గట్టిగానే మాట్లాడారు. కాబట్టి పృథ్వీకి మరి ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా అనేటువంటిది చూడాలి. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ, ఈ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో 10 ఏళ్ళు, అంటే మొదటి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలతో కొంత అభివృద్ధి జరిగింది. ఈ మొన్న 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమరావతి మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి మొన్నే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొని జంగిల్ క్లియరెన్స్కు సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అమరావతికి సంబంధించినటువంటి నిలిచిపోయినటువంటి భవన నిర్మాణ పనులను కూడా ప్రారంభించాలి అనేటువంటి దాని మీద కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీనికి చైర్మన్గా మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఈయన గుంటూరుకు సంబంధించినటువంటి ఈయన ఎమ్మెల్యే సీటు ఇస్తారు తెనాలి నుంచి అనుకున్నారు. కానీ తెనాలి సీటు నాదెండ్ల మనోహర్కి జనసేన కోటాలో వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో జనసేనకు పూర్తిగా సపోర్ట్ చేశారు మొన్న నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం ఆలపాటి రాజా, మాజీ మంత్రి కూడా. కాబట్టి ఆలపాటి రాజాకి ఆ పోస్ట్ ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చైర్మన్ల పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇవంతా అఫీషియల్ అని నేను చెప్పలేను, ఇవి సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉన్నటువంటి అంశాలు, వీటిల్లో ఎంతో కొంత దగ్గరగా ఉండేటువంటి అంశాలు కాబట్టి నేను ప్రస్తావన చేశాను. వాస్తవంలో లిస్టులో ఏముంటాయో చూద్దాం.